కుతుకులూరు గ్రామ దేవత శ్రీ 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 మారమ్మ తల్లి జాతర మహోత్సవం అండి. అమ్మవారు పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళే సందర్భంగా జాతర జరుగుతుందండి. నేనైతే మా పిల్లలిద్దరిని కూడా తీసుకుని వచ్చి కాగడాలు అనేది వేయిస్తున్నానండి. చూసారు కదా, మా పిల్లలు అలా సంబరంగా చూస్తా కాగడా వేసేసుకుంటున్నారు. మీరు కూడా చూసేయండి సంబరం. ముందుగా అయితే గరగలండి, గరగలైతే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాయి. సంబరం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా బాగా వేస్తున్నారండి. ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. సో మీరు కూడా చూసేయండి. చూసారు కదా ఎంత బాగుందో సంబర మహోత్సవం. ఒకటి అయిన తర్వాత ఒకటి, ఒకటి అయిన తర్వాత ఒకటి అనేది మనకి ఇక్కడ సంబరం అనేది జరుగుతూ ఉంటుందండి. ఐటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి మీరు కూడాను అన్నీ కూడా గరుగులు గట్రా చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి. ఇదైతే మాత్రం చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా బాగా చేశారు డ్యాన్సులు అయితేనే. పిల్లలకి కదండి మెయిన్ సంబరాలన్నా తీర్థాలన్నా మెయిన్ వాళ్ళకే కదా ఎక్కువ ఇంట్రెస్ట్, సరదాగా ఉంటుంది. చూస్తారు కదా. నెక్స్ట్ ఐటెం అయితే మనకి గొర్రె గేదెలు అంటారు కదా, ఎలుగు బంట్లు అయితే ఆడిస్తున్నారండి. సేమ్ ఆడించి అతను ఎలా చేస్తున్నారో అవి కూడా అలాగే చేస్తున్నాయి. పిల్లలు అయితే చాలా సరదాగా చూస్తారండి. అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళాలి, భలే సరదాగా అనిపిస్తుంది. పిల్లలకి ఏంటండి, పెద్దవాళ్ళకే సరదా ఇలాంటివి అంటే చాలామందికి. గొర్రెగేదెలు అయితే మీదకి వచ్చేస్తాయి కదా. మా చిన్నప్పుడు అయితే మేము అల్లిపోయి పరిగెట్టేసేవాళ్ళం అనుకోండి. అసలు ఎంత భయపడిపోయేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకైతే అర్థమైపోతుందిలేండి, అందులో ఉన్నది మనుషులేనమ్మా, ఏం చేయమమ్మా అని వాళ్ళే ముందుకు వెళ్ళిపోతున్నారు. అప్పట్లో అయితే అంత నాలెడ్జ్ లేక పెద్ద అర్థమయ్యేది కాదు, అల్లిపోయేవాళ్ళు అండి మేమైతేనే. కానీ ఇప్పుడు పిల్లలు అలా ఏం కాదు, వాటి ముందుకే వెళ్ళిపోతున్నారు పిల్లలైతేనే. ఇప్పుడు పిల్లలు వాటినే అలిపించేలా ఉంటున్నారండి. ఏమో మరి మా పిల్లలు అయితే అలాగే ఉంటారు, మరి మీ పిల్లలు ఎలా ఉంటారో తెలియదు. కానీ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలు అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారండి. వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు డ్యాన్స్. ఏదో ఎంటర్టైన్మెంట్ కాసేపు అలా అంతే. సో రాత్రి అంతా కూడా ఇలా ఈ సంబర మహోత్సవం అనేది కుతుకులూరులో జరిగిందండి. చాలా బాగా జరిగింది సంబరం. చాలా పొరుగురు నుంచి కూడా చాలామంది వచ్చి ఈ సంబరాన్ని వీక్షించారండి. చాలా బాగా చేశారు వీళ్ళు డ్యాన్స్ కూడా. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి బుట్ట బొమ్మలండి. లైక్ బుట్ట బొమ్మలని అనుకుంటున్నాను. వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా వీళ్ళదే అసలు శ్రమ అంతా కూడా, ఎందుకంటే అదంతా చాలా బరువుగా ఉంటుంది కదా. దీన్ని పట్టుకుని అలాగ చేయడం అనేది చాలా కష్టమైన పని. చూసారు కదా, వీళ్ళకి చాలా బరువుగా అనిపిస్తుంది ఇదైతే. కానీ అలా భలే చేస్తున్నారండి డ్యాన్స్. శ్యాము ఇంకెలా చూడు బొమ్మలు, ఇంకెలా బుట్ట బొమ్మలు, బుట్ట బొమ్మలు వేయి, బుట్ట
బాగున్నాయి కదా? మీకు నచ్చినాయా? నచ్చలే? ఎందుకు నచ్చలే? ఏం బొమ్మ నచ్చింది నీకు? గ్రీన్ కలర్ బొమ్మ నచ్చిందా? మనం ఇంటికి తీసుకెళ్ళిపోదామా దాన్ని? అవన్నీ పాడట్టుంది. చిన్న చిన్న మాటలు ముద్దుగా మాట్లాడుతున్నాడండి మా శ్యామ్. అయితే నేను మా అమ్మాయి కుటుంబం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ కాళికా డ్యాన్స్ అయితే వచ్చేసిందండి. మెయిన్ సంబరానికి కళ తెచ్చేది కాళికా డ్యాన్స్. అసలు ఇది లేకపోతే ఏ సంబరమైనా సరే అసలు ఏం బాగోదండి. ఇక్కడైతే మాత్రం చాలా బాగా చేశారండి డ్యాన్స్ అయితే. చాలా భయంకరంగా చేశారండి. ఇందులో కోడి కొరుకుని కూడా ఉన్నది. కోడిని కొరుకుని కూడా కాళిక గెటప్ వేసుకున్నట్టయితే కోడిని అనేది నోటితో కొరికేశాడు. నాకైతే ఒళ్ళు జలరించింది అనుకోండి ఒకసారి. రియల్గా చూస్తేనే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. చూడండి మీరు కూడా. అసలు ఇది లేకపోతే, ఈ కాళికా డ్యాన్స్ లేకపోతే సంబరానికి కళ లేదు కదా. అందులో చూసారు కదా కోడి. ఈ కోడిని అటు తిప్పి చాలాసేపు తిప్పి కొరికేసాడండి. చూడండి చూసారు కదా ఎలా ఉంది రాక్షసం? బాగుందా? లోపలికి అమ్మవారి పాకున్నారు చూడండి, అక్కడికి తీసుకెళ్ళాడు కోడిని. అక్కడ కూడా చాలాసేపు డ్యాన్స్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకైతే నిజంగా చెప్తున్నానండి గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఒళ్ళు జలరించింది అనుకోండి. ఎప్పుడు నేను కూడా ఇంత అలా చూడలేదండి. డైరెక్ట్గా చూసాను అనమాట. పెద్ద ఇప్పుడు నేను కూడా అంత చూడలేదు. ఎక్కడికన్నా వెళ్ళినా జస్ట్ అలా చూసి వచ్చేస్తున్నాయి. కానీ సో కాళికా డ్యాన్స్ వీళ్ళు చాలా బాగా చేశారండి డ్యాన్స్ అయితే. శ్యామ్ ఇలాదా కాళికా అమ్మవారి డ్యాన్స్ ఎలా చేస్తున్నారు? కాళికా డ్యాన్స్ ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారా? మీకు భయం వేసిందా? ఎందుకు భయం వేయలేదు మరి? భయం వేసిందా? నాకు భయం వేసింది బాబాయ్. నీకు? నాకు కూడా భయం వేసింది. మా నాన్నకి ఏమో నాకు తెలియదు. నాకు భయమేదు. చూసారు కదండి కాళికా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు అది వీళ్ళైతే. ఇందాక నేను ఎడిటింగ్లో కాళికా మాత అనేది కోడిని కొరుకుతూ ముందు పెట్టేశానండి. మళ్ళీ వస్తుంది. అదైతే కొరకలేదు, జస్ట్ అలా పట్టుకు తిరిగింది అంతే. ఇప్పుడు కొరుకుతూ వస్తుంది వీడియో చూడండి. నెక్స్ట్ చాలా బాగా చేశారండి. ఏమైనా సరే నేను కదా చెప్పుకోవాలి. కెమెరా ముందుకు మరీ వచ్చి చేశారండి. అలా అయితే వీడియో తీస్తున్నామని మరి కాక కెమెరా ముందుకు అయితే మళ్ళీ వచ్చి మరీ చేశారు డ్యాన్స్. ఈ నిప్పి పట్టుకుని చూసారా కెమెరా ముందుకు ఎలా వస్తున్నాడో ఇతను. చాలా భయంకరంగా అనిపించింది నాకైతే. అమ్మో, బట్ కానీ చాలా బాగుంది. చూసి కూల్ది చూడబుద్ధి అయింది నాకైతే. మీ ఊర్లో కూడా ఇలా సంబర మహోత్సవాలు జరుగుతాయా?
అయితే మీ ఊళ్ళో ఏ అమ్మవారికి సమ్మర్ మహోత్సవాలు జరుగుతాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఇంకా చాలా అయితే ఉన్నాయండి ఐటమ్స్. లాంగ్ అయిపోతుంది వీడియో అనేసి నేను పెద్దగా పోస్ట్ చేయలేదండి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కదా అనేసి నేనైతే పోస్ట్ చేయలేదు. వీడియో అనేది ఫాస్ట్లో పెట్టేసి అయితే మొత్తం అన్నీ పోస్ట్ చేసేయచ్చు. కానీ చూసే వాళ్ళకి మీకైనా కొంచెం నచ్చాలి కదా వీడియో. ఫాస్ట్గా పెట్టేస్తే అక్కడ ఏం బాగుంటుంది, బాగోదు కదా అసలు. అందుకని నేను వీడియో ఎలా అయితే తీసానో అలాగే పోస్ట్ చేశానండి. ఫోన్ లేకుండా పెట్టకపోయినా పర్వాలేదులే అనేసి ఇలాగే పోస్ట్ చేశాను. దీన్ని స్పీడ్ మోషన్లో అయితే పెట్టలేదు. చాలామందికి జాతర అనగా ఈ కాలికా డ్యాన్స్ అయితే చాలా నచ్చుతుంది. మీలో ఎవరికైనా కాలికా డ్యాన్స్ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. గార్డీ గట్ట చాలా ఉన్నాయండి. ఇంకొకటి ఇది కొరుకుతున్న వీడియో అనమాట. నేను ఇందాక నాకు స్కిప్ అయిపోయింది. ఇది పట్టుకున్నా, దీంట్లో పట్టుకుంది. సో చూసారు కదా, కోడిని కొరికేసి అమ్మవారు కాళిక మాత గట్ట. సో కోడిని పట్టుకుని డ్యాన్స్లు అనేది వేస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఏంటంటే కోడి పేగులు కూడా నోటితో పట్టుకుని డ్యాన్స్ మరీ చేస్తుంది. నాకు ఇదే విచిత్రంగా అనిపించిందండి ఎప్పుడు చూసారు కదా, కోడి పేగులు అయితే తీసేస్తుంది. అమ్మో బాబోయ్ అమ్మా. సో ఇదండి ఇవాళ మన వీడియో. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.